హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లెవరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండ్ డివోషనల్ వ్లాగ్ తోటి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు ఇంకా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సలహాలు తీర్చిండే ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. పెద్ద పెద్ద పనులు ఎందుకు ఇస్తాం మరి? ఎట్లా అన్నారా? నిన్ను తిస్తాను, చెల్లెని తిస్తున్నా. ఎట్లా అన్నారా అమ్మమ్మ? బావు ఉందా? మేమైతే యాదగిరిగుట్టకు పోతున్నాము. అందుకని ఇది ముందు రోజు ప్రిపరేషన్స్. అమ్మ మురుకులు చేస్తుంది. పిల్లలు ఉన్నారు కదా, తింటారు. వచ్చినప్పటి నుంచి అంటుంది చేయాలనా అని. నేనే వద్దు అంటున్నా. ఇంకా సరే చేసుకుంటే ఆడికి తీసుకోవచ్చు. ఎట్లా వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఏమైనా తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది పిల్లలకు, నాకు అన్నట్టు అంటే ఇంకా రేపు పోతామనంగా ముందు రోజు చేసింది. నా చిన్నప్పటి నుంచి, అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మా అమ్మ ఒక్కసారి కూడా స్టవ్ మీద అప్పాలు చేయలేదు. ఎప్పుడైనా సరే, అది ఏ సీజన్ అయినా కానీ, ఏ పండుగ అయినా కానీ, మా అమ్మ పొయ్యి మీదనే కట్టెల పొయ్యి అంటే పెట్టాలి, కట్టెల పొయ్యి మీదనే వేస్తుంది అప్పాలు. అట్లయితేనే టేస్ట్ ఉంటాయి, ఇట్లా మంచిగా ఉండయి అంటది. ఎందుకే కట్టెల పొయ్యి అయితే కష్టం అవుతుంది, నీకు ఈజీగా వేసుకోవచ్చు కదా అంటే కూడా అస్సలు వినదు. కష్టమైనా సరే టేస్ట్ ఉండాలి మంచిగా, అట్లుంటే మంచిగా ఉండయి అంటది. అండ్ మీరు ఎప్పుడైనా ఇట్లా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ బాగా ట్రెండ్ అయిన రీల్స్ చూసి మీరు ట్రై చేసి బోల్తా పడ్డారు ఎప్పుడైనా? నేనైతే ఇట్లా చాలాసార్లు అయింది కానీ ఎప్పుడు ఇట్లా షేర్ చేసుకునే సిచ్యువేషన్ రాలేదు. నేను యూట్యూబ్లో చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను అనమాట ఈ మెహందీని. అసలు ఎంత శ్రమ పడ్డామంటే దీనికోసానికి. ఒక టైం వేస్ట్, ఏమంటారు గ్యాస్ వేస్ట్, ఇవన్నీ వేస్ట్. చింతపండు, చాయ్ పత్తా, కుంకుమ, చక్కెర ఇవన్నీ వేసి నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళలో కుంకుమ కలిపి పెట్టుకుంటే మంచిగా మెహందీలాగా అయితే అస్సలు పోదు. కడిగినా కూడా, వాటర్లో కడిగినా కూడా పోదని చెప్పారు. నేను అది ఇన్స్పైర్ అయ్యి నేను చేస్తే అది ఫ్లాప్. సో దానివల్ల టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్ అయింది. దానికి బదులు 10 రూపీస్ పెట్టి కోన్ తెచ్చి చేసినా కూడా మా సమీక్ష ఆనందపడుతుండే. అండ్ ఇంకొకటి, నేను బిఫోర్ కొన్ని రీల్స్ చేసుకుంటాను అనమాట. రీల్స్ కానీ షార్ట్స్ కానీ, ఏదైనా టెంపుల్స్కి, కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు. సో అట్లా కొన్ని వీడియోస్ తీసుకొని పెట్టుకున్నా. అడిగినాక మళ్ళీ వీటికి కంటిన్యూషన్ చేయొచ్చు అన్నట్టుగా. సో ఇంటి దగ్గర జస్ట్ ఛాయ్ తాగి మాత్రమే మేము వెళ్ళినాము. మేము డైరెక్ట్ బస్సు మిస్ అయినాం అనమాట. సిద్దిపేట నుంచి డైరెక్ట్ బస్సు 6:30కి ఒకటి, 8:30కి ఒకటి యాదగిరిగుట్టకు ఉంటుందని చెప్పారు. మేము 6:30 మిస్ చేసినాము. ఎందుకంటే ఫుల్ ఆ రోజు మేము అనుకున్న రోజు రాత్రి 12:30, 1 నుంచి ఫుల్ వర్షము. ఇంకా పొద్దున కూడా తగ్గదు కావచ్చు, ఇంకేం పోతాంలే అన్నట్టుగా ఇంకా మేము ప్లాన్ క్యాన్సిల్ చేద్దామని అనుకున్న తర్వాత మా వారు ఫోన్ చేసి నేను రెడీ అయినా అన్నారు. సరే 8 దాకా చూద్దాము, 8 వరకు తగ్గకపోతే క్యాన్సిల్ చేసుకుందాము అనేసి అనుకున్నాం. కానీ 8 వరకు అది తగ్గిపోయింది. సో ఇక్కడ 6:30 బస్సు మిస్ అయింది. సో 8:30 బస్సు అయినా అందుతాం కదా అన్నట్టుగా మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అసలు 8:30కి బస్సే లేదంటే 12కి ఉందని చెప్పారు బస్సు. సో 12 దాకా టైం వేస్ట్ చేయడం ఎందుకన్నట్టుగా మేము జనగాం బస్సు ఎక్కి బచ్చన్నపేటలో దిగినాము. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి సంగారెడ్డి బస్, ఉప్పల్ బస్సు ఎక్కినాం మేము. ఉప్పల్ బస్సు ఎక్కితే అది రాయగిరిలో దించింది. రాయగిరి నుంచి ఆటోలు ఉన్నాయి యాదగిరిగుట్టకు. సో అక్కడ నుంచి మళ్ళీ యాదగిరిగుట్టకు ఆటోలో పోయినాము. అండ్ ఎండాకాలంలో ఎక్కడైనా నీళ్ళు కనిపిస్తే ప్రశాంతంగా అనిపిస్తాయి కదా. అండ్ గుట్టలో శిల్పారామం కూడా ఉందంట. ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా పోవాలి, కార్లో వచ్చినప్పుడు పోవాలి. ఇట్లా వెహికల్ లేకుండా వస్తే కష్టమైపోతుంది అక్కడ నుంచి వెళ్ళడము. నేను ఎక్కేటప్పుడే అడిగిన, ఆ యాదగిరిగుట్ట ఆటో ఎక్కేటప్పుడే బస్ స్టాండ్ వరకు దించుతారా అంటే దించుతామన్నారు. కానీ బస్ స్టాండ్ వరకు దించలేదు. ముందే ఆటోల స్టాండ్ దగ్గరనే దించేసారు. మనకు మెయిన్ ఎంట్రీ ఉంటుంది కదా యాదగిరిగుట్టది. సో అక్కడ దించేసారు. మళ్ళీ అక్కడ నుంచి మనం గుట్ట మీదకి వెళ్ళే బస్ స్టాండ్ పోవాలంటే ఆడ మళ్ళీ అక్కడ నుంచి అక్కడ 20, అక్కడ నుంచి అక్కడ 20 వేస్ట్ ఆఫ్ మనీ. అంటే వాళ్ళు అదంతా ప్లానింగ్ అనమాట. మేము ఇక్కడ వరకే దించుతామన్నారు.
ఈ పిల్లల్ని ఎత్తుకొని ఆ కళ్యాణ కట్ట వరకు బస్ స్టాండ్ వరకు నడవలేం కదా. సో అందుకనేసి ఇంకా మేము తప్పలేదు, ఇంక మళ్ళీ 2 ఆటోలు ఎక్కినాము. మా వారు డైరెక్ట్ సిటీ నుంచి యాదగిరిగుట్టకు వచ్చేసారు బైక్ పైన. సో అక్కడ పార్కింగ్ ఉంటుంది బైక్స్, కానీ గుట్ట మీదకి వెళ్ళాలంటే 500, బైక్స్ అలవ్ లేదు, జస్ట్ 4 వీలర్స్ మాత్రమే అలా ఉంటాయి గుట్టపైకి. సో 2 వీలర్స్ కిందనే పార్క్ చేయాలి. సో వాళ్ళు టిఫిన్ చేసిరు కానీ నేను అసలు నా టిఫిన్ కూడా చేయలేదు. మా పిల్లలేమో ఆడ వచ్చనపేటలో టిఫిన్ చేసిరు, దోశ తీసుకొని. ఇంకా పిల్లలు పొద్దున ఆకలి చాయ్ దాకా వచ్చారు కదా, ఆకలి అయితే అన్నట్టుగా వాళ్ళకి అక్కడ టిఫిన్ చేపించేసి ఇంకా మేము వచ్చేసినాము. అండ్ అన్నదానంలో అన్నం తిందాం టైం ఎట్లాగ అయింది కదా, మేము అప్పటికి అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయింది. సో గుడి ఒక 1 అవర్ క్లోజ్ చేస్తారు కదా, సో క్లోజ్ చేసిరు అని చెప్పారు. సో వీళ్ళప్పుడు టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఎట్లా ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. సో ఫస్ట్ అయితే అన్నం తినేద్దాము అన్నదానంలో, అన్నప్రసాద కేంద్రంలో పోయి అనేసి నేను వెళ్ళినా. మా వాళ్ళు ఎవ్వరు రాలేదు, మా వారు నేను రానన్నారు. అమ్మేమో పిల్లల్ని పట్టుకుంటా నేను నిన్నే ఉంటాను, నువ్వు పోయి తినేసి రాపో అనింది. ఇంకా నేను మనసులో ఏమనుకున్నా అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి అన్నప్రసాదం మనకు దక్కాలంటే అది అదృష్టం ఉండాలి. నేను ఫోర్స్ చేస్తాను, నేను గుంజుకొస్తాను, వాళ్ళు రారు. సో నాకు అసలు నాకు అనిపించింది మనసులో, వాళ్ళని వదిలిపెట్టి అయినా సరే నేను అసలు మిస్ చేయొద్దు ఈ ఛాన్స్ని, ఖచ్చితంగా తినాలి, ఆకలి అవుతుంది ఒక థింగ్. అండ్ అన్నప్రసాదాన్ని ఎందుకు మిస్ చేయాలి, ఆ భగవంతుడు ఆయన కృపా కటాక్షాలు మన మీద ఏ రకంగా చూపిస్తాడో మనకు తెలియదు. అది ఏ రూపంలోనైనా రావచ్చు, ఇట్లా అన్నం రూపంలోనే కూడా రావచ్చు. సో దీన్ని మిస్ చేయొద్దు అన్నట్టుగా నేను తినేసి ప్రశాంతంగా తినేసి ఇంకా మళ్ళీ గుట్టపైకి వెళ్ళే బస్సులు ఎక్కినాము. సో మన గుట్టపైకి ఎక్కే బస్సులు అందులో కూర్చుంటే సేమ్ తిరుపతిలో ఎట్లా ఫీల్ వస్తాయి, గుట్ట చుట్టూ రౌండ్ చుడితే మనకు బస్ కింద పడ్డట్టుగా ఫీలింగ్ వస్తుంది, తిప్పినట్టుగా ఫీలింగ్ వస్తుంది కదా, సేమ్ ఈడ కూడా ఇప్పుడు అట్లనే వస్తుంది ఫీలింగ్. సో ఆటోలకు ఒక రూట్ చేసిర్రు, బస్సులకు ఒక రూట్ చేసిర్రు. మళ్ళీ అవి ఆ రౌండ్ సర్కిల్లా ఉంది కదా, సో కష్టమైపోతుంది బస్సులకి, అన్నిటికీ ఒకటే అయితే కష్టమైతే అన్నట్టుగా దేనివే దానికి చేసేసారు. గుట్ట మీదకైతే బస్సులు ఫ్రీ, బట్ ఎంత రష్ ఉందంటే అసలు వీకెండ్ కానే కాదు, ఏమీ స్పెషల్ డే కాదు, ఏకాదశి కాదు, పౌర్ణమి కాదు, ఏది కాదు, అయినా కూడా ఫుల్ రష్ ఉంది జనాలు. అంటే సమ్మర్ అని కావచ్చు మేబీ, బట్ ఫుల్ రష్ ఉంది. పిల్లల్ని ఎత్తుకొని ఇట్లాంటి టైంలో వెళ్ళడం అంటే అది సాహసం అనే చెప్పాలి. అందులోనూ ఆ రోజు వర్షం, అసలు మాతోటే ఉంది వర్షం అయితే. వీకెండ్స్లో వస్తే వీఐపీ దర్శనం ఉండదని తెలుసు మాకు. సో అందుకని మేము వీక్ డేస్లో వచ్చినాం. మేమైతే థర్స్డే పోయినాము, థర్స్డే రోజు అయితే వీఐపీ దర్శనం ఉంటుంది అన్నట్టుగా ఆ రోజు వెళ్ళినాము. ఇది గండదీపము అయితే ఇంతకుముందు మా చిన్నపాప వెంట్రుకలు తీసినప్పుడు అయితే ఇది లేదు, మేము చూడలేదు. ఇప్పుడు ఇది కొత్తగా పెట్టిరా, ఆ రోజు మేము చూడలేదా తెలియదు, కానీ ఇప్పుడే చూస్తున్నాను నేను ఈ దీపం. ఇక్కడ కొబ్బరికాయలు మనం గుట్టపైకి ఎక్కగానే కొబ్బరికాయలు కొట్టు స్థలం అని అక్కడ కనిపిస్తుంది, అక్కడనే ఈ దీపం కూడా ఉందన్నమాట, అఖండ దీపంలాగా అక్కడ పెట్టిరు. సో చినుకులు పడుతున్నాయి, కనిపిస్తున్నాయి మీకు ఫుల్. అసలు వీడియోలో విజిబుల్ అవ్వట్లేదు చినుకులు, కానీ చాలానే పడుతున్నాయి. మేము వీఐపీ దర్శనానికి లోపలికి ఎంటర్ అయినాం అంతే, ఫుల్ ఇంకా వర్షం ఇంకా ఎక్కువైపోయి గాలి వర్షము అసలు అన్నీ కొట్టుకుపోతున్నాయి అన్నమాట, అంత బీభత్సంగా పడుతుంది వర్షము. ఇంకా సరే ఇట్లనే పడుతుంది వర్షం అన్నట్టుగా ఇంకా వెళ్ళిపోయినాం లోపలికి. ఇంకా ఫోన్లన్నీ అక్కడ కౌంటర్లో ఇచ్చేసి సో వీఐపీ దర్శనానికి వెళ్ళినాం మేమైతే. సో వర్షం పడడం వల్ల ఒక లక్ అని చెప్పాలి నేను, ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని టెంపుల్ లోపల గర్భగుడిలో మేము 45 మినిట్స్ 50 మినిట్స్ కూర్చున్నాం గర్భగుడిలోనే. అసలు ఏమనలేదు, ఎందుకంటే బయటకు వస్తే వర్షం, ఎక్కడికి పోతాం, చిన్నపిల్లల్ని తీసుకొని. సో కూర్చుండిపోయినాం అక్కడనే, మేమే చాలామంది కూర్చున్నారు. అసలు ఇట్లాంటి థింగ్ ఎప్పుడు జరిగిందో జరగలేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ టైం లైఫ్లో జరిగింది గర్భగుడిలో అంతసేపు కూర్చోవడం, అది కూడా యాదగిరిగుట్టలో ఇంత పబ్లిక్ ఉండంగా. మామూలు డేస్లో అంటే ఇట్లా సమ్మర్ కాదు, ఏ డేస్లో పోయినప్పుడు అప్పుడు కూడా అసలు కూర్చొని దర్శనం అయిపోగానే నిలబడుతూనే ఉంటారు, అసలు కూర్చొని. కానీ వర్షం పడడం వల్ల అదొక మంచి థింగ్, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని అయితే 2 సార్లు దర్శనం చేసుకొచ్చుకున్నా. ఇంకా అవంతసేపు కూర్చొనియడమే ఎక్కువ. సో వర్షం కొద్దిగా వెళ్ళగానే ఇంక అందరినీ బయటకు వెళ్ళిపోవాలి, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, బయట భక్తులు వెయిట్ చేస్తుంటారు కదా, ఒక్కరు కూర్చుంటే అందరూ కూర్చుని పోతారు. ఇక వర్షం తగ్గిపోయింది అనేసి అందరినీ బయటకు పంపించేసారు. ఇంకా పులిహోర ప్యాకెట్లు ఇట్లా, పులిహోర లడ్డూలు ఇట్లా మా వారు కొనుక్కొచ్చేస్తే ఇంక అదే తింటున్నాము. పిల్లలు ఆకలి మీద ఉన్నారు కదా, అప్పుడు నేను తింటా అంటే అప్పుడు కూడా తినలేదు, మా పిల్లలు అన్నప్రసాదంలో కూడా తినలేదు. అందుకని వాళ్ళకి ఆకలి వేస్తుంది. సో పులిహోర అంటే వాళ్ళకి మస్తు ఇష్టము, ఇంకా తినేస్తురు. ఆకలి మీద ఉన్నారు కదా,
ఏదైనా అమృతం లాగా అనిపిస్తుంది మనకు ఆకలి మీద. సో అట్లా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము అక్కడ కూర్చున్నంతసేపు ఏమీ వర్షం పడలేదు. మళ్ళీ మేము కిందికి స్టార్ట్ కాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ అయితే ప్రాపర్గా ఒక ఫోటో ఒక వీడియో ఏమీ తీసుకోలేదు. ఫుల్ వర్షం పడుతుంది. పిల్లలు నేను సరే వర్షంలో తడిచినా సరే అనేసి నేను వచ్చినా కూడా వాళ్ళు అసలు వినట్లేదు. వాళ్ళు వస్తామని గోల చేస్తారు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని వర్షంలో తడపడం కరెక్ట్ కాదు. నేను వర్షంలో తడవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అన్సీజన్లో వచ్చే రెయిన్ కాబట్టి మంచిది కాదు అనేసి ఇంకా తడలేదు. ప్రాపర్గా ఒక ఫోటో కూడా తీసుకోలేదు అసలుకైతే. సరేలే ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాంలే ఫోటోలు అన్నట్టు ఇంకా హరిబరిగానే వచ్చేసినాము. గుళ్ళో ఎంత ప్రశాంతంగా కూర్చున్నామో బయటకు అంత హడావిడిగా వచ్చేసినాము. మా వారు బైక్ పార్కింగ్లో పెట్టారు కదా, సో ఆయన అక్కడనే దిగిపోయి ఆయన బైక్ తీసుకొని ఆయన స్టార్ట్ అయిపోయారు. నేనేమో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఆయన మళ్ళీ సిటీకి వెళ్ళిపోయారు మా వారు. మేము ఇక్కడ యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి వచ్చినాము. సో ఇక్కడ సిద్దిపేట బస్సు 5:30 ఈవినింగ్ 5:30కి ఉంటుందని చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ వర్షంలో అక్కడ ఇక్కడ దిగడం అంత మంచిది కాదు, డైరెక్ట్ బస్ ఎక్కుదామన్నట్టు మేము ఆ బస్ కోసానికే ఒక టీ తాగి వెయిట్ చేస్తున్నాము అక్కడే. సో బస్ స్టాండ్ నుంచి కూడా టెంపుల్ ఎంత మంచిగా కనిపిస్తుందో. గుట్ట పైన ఆయన నామాలు వేసిర్రు, అవి కూడా కనిపిస్తున్నాయి, నరసింహస్వామి నామాలు. అండ్ మేము సిద్దిపేటలో దిగేసరికి 8:30 అయింది. మళ్ళీ ఆ సిద్దిపేటలో ఒక ప్రైవేట్ ఆటో మాట్లాడుకొని ఇంటికి వచ్చేసినాము. జస్ట్ ఒక 20 minutes. అప్పటికి కూడా ఇంకా వర్షం అసలు తగ్గలేదు. వర్షం అయితే మాతోటే ఉంటుంది. పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు లేదు, అప్పుడు నుండి అసలు స్టార్ట్ అయ్యే వాళ్ళనే కాదు. బట్ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అయితే మాతోటే ఉండింది. ఆడ గుడి దగ్గర మాతోటే, ఇంటికి వచ్చేటప్పుడు కూడా మాతోటే. సో ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి తినేసి పిల్లలు కూడా తినిపించేసి ఇంకా పొద్దున్న నుంచి తల అంతా తడిసి హెడేక్ వస్తుంది. అందుకని ఆయిల్ పెట్టుకుంటున్న హెడ్కి, పిల్లలకు కూడా పెట్టేసి ఇంకా పడుకోబెట్టేసిన. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.